కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్కి అందరికీ స్వాగతం, హృదయపూర్వక నమస్కారాలు. మన ఛానల్ ప్రారంభించిన తర్వాత ఈరోజు మొదటి వీడియోని మనం మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి అంశం. జవహర్లాల్ నెహ్రూ మనందరికీ తెలుసు, తొలి భారత ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు. రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ అంబేద్కర్తో పాటు రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన 1889 నవంబర్ 14న 1889 నవంబర్ 14న జన్మించి 1964 మే 27వ తేదీన మరణించాడు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యొక్క 62వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నేను హృదయపూర్వకంగా నా తరఫున మనందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది భావిస్తున్నారు. కారణం ఏమిటి? సాధారణంగా మనం రాజకీయాల్లో 2 పదాలు వాడుతూ ఉంటాం. కొంతమందిని పొలిటీషియన్స్ అంటాం, కొంతమందిని స్టేట్స్మన్ అంటాం. ప్రపంచంలో స్టేట్స్మన్ చాలా అరుదుగా ఉంటారు. స్టేట్స్మన్ అంటే రాజనీతిజ్ఞుడు. ఆ విధంగా చూసినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పొలిటీషియన్ అండ్ ఏ స్టేట్స్మెన్? ఏ పొలిటీషియన్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్. ఏ స్టేట్స్మెన్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్స్. అంటే రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, రాజనైతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా దృష్టిలో జవహర్లాల్ నెహ్రూ ఒక రాజనీతిజ్ఞుడు. ఆయన యొక్క అభిప్రాయాలతో మనకు అనేక భేదాలు ఉండొచ్చు. నాకు కూడా చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి నెహ్రూ గారి విధానాలతో. కానీ మనం గుర్తించాల్సినటువంటి అంశం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఆయనకి తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యే నాటికి, అలాగే 1952 ఎన్నికలు జరిగి తొలి ప్రధానమంత్రి అయ్యే నాటికి భారతదేశ పరిస్థితి ఏంటో మనం గుర్తించాలి. ఏమిటి భారతదేశ పరిస్థితి? బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసింది, దోపిడీ చేసింది. ఇక్కడున్న సంపదని రకరకాల పేర్లతో పట్టుకుపోయింది. డ్రైన్ థియరీ అని మనం దాదాబాయి నౌరోజీ సిద్ధాంతం చదువుతాం, మన అందరికీ తెలుసు. అంటే 47లో స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం పూర్తిగా వెనుకబడిన ఒక ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇలాంటి సమయంలో ఏర్పడినటువంటి నెహ్రూ నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఒక 5-6 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సోవియట్ రష్యా యొక్క ప్రభావంతో పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత వ్యవసాయ రంగం, రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత భారీ పరిశ్రమలు ఇవ్వటం మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు 1948 పారిశ్రామిక తీర్మానం, 1956 పారిశ్రామిక తీర్మానం, ఈ 2 మనం పరిశీలించినప్పుడు భారతదేశంలో ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఉండాలి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండాలి. ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఆ మిక్స్డ్ ఎకానమీలో ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఉండాలి అని భావించి 18 రకాల పరిశ్రమల్ని ప్రభుత్వ రంగానికే పరిమితం చేసి, ఆ క్రమాన్ని మనం చూసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ కాలంలో మనకి ఏం కనపడుతుంది? ఈ దేశంలో ఈరోజు వ్యవసాయానికి కూడా ఉపయోగపడే భారీ ప్రాజెక్టులు ఆ సమయంలో నిర్మించబడ్డాయి. ఒక నాగార్జున సాగర్, ఒక బాక్రానంగర్, ఒక హేరాకుడ్, ఒక పరక్కా బ్యారేజ్, ఇవన్నీ కూడా అనేక భారీ పరిశ్రమలు. ఉదాహరణకి ఉక్కు ఫ్యాక్టరీలు మనం చూస్తే బొకారో, బెలాయ్, రూర్కెలా, దుర్గాపూర్, ఈ ఉక్కు ఫ్యాక్టరీలన్నీ ఆ కాలంలో నిర్మించబడినాయి. BHEL, BHPV లాంటి పరిశ్రమలు ఆ కాలంలో నిర్మించబడ్డాయి. LIC ఉంది ఉదాహరణకి. చిన్న ప్రైవేట్ కంపెనీలు, కొన్ని వందల LIC కంపెనీలు ఉండేవి. 1956 సెప్టెంబర్ 1న భారత ప్రభుత్వం మొత్తం ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని జాతీయం చేసి LIC అనే ఒక పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేసింది. అలాగే ఆ కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది.
ఇంపీరియల్ బ్యాంకుని జాతీయం చేసి దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అలాగే మనకి ఐఐటీలు ప్రారంభించబడ్డాయి. మనందరికీ తెలుసు మొట్టమొదటి ఐఐటీలు ఖర్గపూర్, కాన్పూర్, ఢిల్లీ, అలాగే ముంబై, చెన్నై ఈ ప్రాంతాల్లో ఐఐటీలు ప్రారంభించబడ్డాయి. అలాగే ఐఐఎంలు ప్రారంభించబడ్డాయి. ఆర్ఈసీలు అంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించబడ్డాయి. వీటన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైన అంశం ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. స్వయంగా భారత ప్రధాని నెహ్రూ విక్రమ్ సారాభాయ్తో చర్చించి ఇస్రో ఏర్పాటు చేయటానికి, అలాగే అంతరిక్ష రంగంలో పరిశోధనలు చేయడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని మొత్తం అందజేశాడు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రోజున వెనుకబడినటువంటి భారత ఆర్థిక వ్యవస్థలు ఒక స్వావలంబన రావాలంటే ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పరిశ్రమలు స్థాపించబడ్డాయి, అనేక సంస్థలు స్థాపించబడ్డాయి. ఈరోజు భారతదేశం కొన్ని రంగాల్లో ముందుకెళ్తుందంటే ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలు కానీ సంస్థలు కానీ కారణం. ఆ రోజు ఇస్రో పుట్టుబట్టి ఈరోజు మనం ఉపగ్రహాలు ప్రయోగించగలుగుతున్నాం. అందువల్ల ఇక్కడ ఏదో నెహ్రూని పొగడటం కాదు నా ఉద్దేశం. నెహ్రూ విధానాలతో, కాంగ్రెస్ విధానాలతో చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి. నాకు కూడా ఉన్నాయి, మన అందరికీ ఉంటాయి. ఉదాహరణకి అదే నెహ్రూ 1957లో కేరళలో ఈఎంఎస్ నమూదిరిపాదు నాయకత్వాన కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడితే దాన్ని రద్దు చేశారు. ఇలాంటివన్నీ. కానీ మనం చూడాల్సింది ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఆ రోజు జరిగిన వాటికి ఒక పోలిక మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిశ్రమలు కానీ, పరిశ్రమల విజాతీకరణ జరుగుతుంది, డీనేషనలైజేషన్ జరుగుతుంది. పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలకు పరిశ్రమలు అప్పచెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మనం కార్పొరేట్ గ్యాప్స్ అంటే ధనికులకి పేదలకి మధ్య తేడాలు పెద్ద ఎత్తున పెరగటం మనం చూస్తూ ఉన్నాం. 1% ధనికుల చేతుల్లో 40% సంపద ఉందని ఇటీవల వచ్చినటువంటి అనేక నివేదికలు భారతదేశం గురించి తెలియచేస్తూ ఉన్నాయి. దిగువ స్థాయిలో ఉండే 50% ప్రజల్లో చేతిలో కేవలం 3% సంపద ఉంది. హంగర్ ఇండెక్స్లో ప్రస్తుతం భారతదేశం 125వ స్థానంలో ఉంది. మానవాభివృద్ధిలో 130వ స్థానంలో ఉంది. కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఆ అభివృద్ధిని, అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఒక సూత్రం ఉంది, అభివృద్ధి జరగగానే సరిపోదు, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి జరగాలి అనేటటువంటి చర్చ మనందరికీ తెలిసింది. అందుకని ఈరోజు జవహర్లాల్ నెహ్రూని తలుచుకోవటం అంటే ప్రభుత్వ రంగానికి ఉన్న ప్రాధాన్యత గురించి, పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకోవటం. అందుకని ఆయన్ని తలుచుకుంటూ మరోసారి ఆయనకి మనందరి తరఫున మా యూట్యూబ్ ఛానల్ కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా నేను హృదయపూర్వక నివాళులు ఆయనకు అర్పిస్తున్నాను.